కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల పైచిలుకు కావడం జరిగింది. ఎలక్షన్లో పెద్ద ఎత్తున మేనిఫెస్టోలో అబద్ధాలని చెప్పి మోసాలు చేసి, అదే కాకుండా ఈవీఎం మోసంతో అధికారం వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఎప్పటికీ కూడా అబద్ధాలు చెప్పే కార్యక్రమమే జరుగుతుంది, మోసం చేసే కార్యక్రమమే జరుగుతుంది. సో అదిగాక మొన్న మహానాడు కడపలో జరిగిన మహానాడు కార్యక్రమంలో వారానికి స్టీల్ ప్లాంటు భూమి పూజ అంటే ప్రారంభోత్సవం చేస్తాం, అది పూర్తి చేస్తాం, 2 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు 1.5 సంవత్సరం అయిపోయింది. సో అతిగతి లేకుండా ఉన్న పరిస్థితి అది. సో అదే కాకోకుండా సో ఇప్పుడు కొత్తగా 3వ తారీఖు జూలై 3వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి ఫౌండేషన్ స్టోన్ అని చెప్పేసి పేపర్లో చూడడం జరుగుతోంది. చాలా సంతోషం. ఇప్పటికైనా అది కార్యరూపం దాల్చి ఆ స్టీల్ ప్లాంటు పూర్తి అయిపోతే స్థానికులకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగాలు రావడమే కాకుండా కొంచెం ఆర్థికంగా కూడా ఈ జిల్లా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని ఫౌండేషన్ అనేది ఎన్నిసార్లు వేస్తారు? గతంలో 2005 అనుకుంటా రాజశేఖర రెడ్డి గారు, ఎందుకంటే ఎవరికి రాని ఆలోచనల కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెట్టవచ్చు అని చెప్పేసి ఆయన అనుకొని అప్పుడు పిలిస్తే కంపెనీలను యాక్షన్ పిలిచినారనుకుంటా. పిలిస్తే అప్పుడు బ్రాహ్మణి స్టీల్స్ రావడం జరిగింది. సో బ్రాహ్మణి స్టీల్స్ దాదాపు 10,000 ఎకరాలు ఏమో కేటాయించడం జరిగింది. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎట్లా ఆపాలా అని చెప్పేసి ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో ఇవన్నీ కూడా మనం చూసినాం. సెలయేర్లు ఉన్నాయి, దాన్ని 10,000 ఎకరాలు కేటాయించినారు, దానికి ఇంకొకటి కేటాయించినారని చెప్పేసి దాంట్లో నెమళ్ళు నాట్యం ఆడుతున్నాయి. ఇవన్నీ కూడా చెప్పడమే కాకోకుండా పర్యావరణానికి పర్మిషన్స్ రాకోకుండా అన్ని రకాలుగా కోర్టులలో వేసి స్టేలు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టిన పరిస్థితి అంతా చూసినాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కడప జిల్లా అంటే మరి ఎందుకు సరిపోదో తెలియదు. అది రాజశేఖర రెడ్డి గారు జిల్లా అని చెప్పేసి సరిపోదా, లేదంటే రాయలసీమ అంటేనే ఆయనకు సరిపోదా తెలియదు మొత్తం పైన. ఎందుకంటే ఈ రాయలసీమలో ఎక్కడ కూడా ఏమీ ఆయన ఒక ఫ్యాక్టరీ కానీ ఇంకొకటి కానీ చేసిన పరిస్థితి ఆయన దాదాపు 4సారి ముఖ్యమంత్రి. ఆయన ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉండి మరి ఎందుకు రాయలసీమను అభివృద్ధి చేయలేకపోయినాడు, ఎందుకు ఈ కడప జిల్లాను అభివృద్ధి చేయలేకపోయినాడో నిజంగా కూడా ఆశ్చర్యం. లేకుంటే ఇక్కడ సీట్లు రావని చెప్పేసి ఆయన ఆ రకంగా ప్రవర్తిస్తున్నాడేమో మొత్తం పైన తెలియదు. సో అప్పుడు ఆ రకంగా ఆపి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి బ్రాహ్మణి స్టీల్స్ అనేది మ్యాక్సిమం అది పూర్తి అయిపోయే పరిస్థితి, దాదాపు 30-40% పూర్తి అయిపోయిన పరిస్థితి అన్నమాట. సో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ రావడం జరిగింది, అన్నీ రావడం జరిగింది. సో అన్నీ వచ్చి అది వీళ్ళు చేసిన కార్యక్రమాల వల్ల
బ్యాంకులు బ్యాకౌట్ అయిపోయి దాని తర్వాత ఆ రకంగా అది మూలపడిన పరిస్థితి అన్నమాట. సో దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా దాన్ని కానీ ఇంకొకటి దాన్ని కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు. సో మళ్ళీ ఎందుకంటే 2018లో చంద్రబాబు నాయుడు గారు ఇది వదిలేసేసి కంబాల్ దిన్నెలో ఫౌండేషన్ వేయడం జరిగింది 2018లో ఎలక్షన్లకు ముందు. ఎందుకంటే ఎలక్షన్లలో అట్లా వేస్తే ఏమన్నా మంచిది జరుగుతుందేమో అని చెప్పేసి అనుకున్నాడో ఏమో, మొత్తం పైన దాని ఫౌండేషన్ స్టోన్ అయితే వేయడం జరిగింది. వేసిన తర్వాత దానిపైన 1 ఇంచు కదలలేదు, మళ్ళీ 1 ఇంచు. సో దాని తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 2019లో డిసెంబర్, ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చి జూన్లో అయితే 23 డిసెంబర్ 2019లో ఆయన ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ అనే పేరుతోటి స్టీల్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక కార్పొరేషన్ స్టార్ట్ చేసి, దాని తర్వాత పేరు మారిందండి, వైఎస్ఆర్ స్టీల్స్ లిమిటెడ్ అని చెప్పేసి పేరు మారడం జరిగింది. దాంతో ఏపీ ఐఐసి వాళ్ళు 3500 ఎకరాలు అక్వైర్ చేసి, దాంట్లో మ్యాక్సిమం గవర్నమెంట్ ల్యాండే, దాంతో కొంత ల్యాండ్ అక్విజిషన్ కూడా 35 కోట్లు ఏమో పెట్టి ల్యాండ్ అక్విజిషన్ కూడా పూర్తి చేయడం జరిగింది. దాని తర్వాత అక్కడ కాంపౌండ్ వాల్ అయితేనేమి, దానికి అప్రోచ్ రోడ్ అయితేనేమి, ఇవన్నీ కూడా పూర్తి చేసి నా పరిస్థితి అన్నమాట. అదే కాకుండా పర్యావరణ అనుమతులు కూడా తీసుకొచ్చి ఫాస్ట్గా పూర్తి చేయాలా. ఎందుకంటే ఏదో కంపెనీ వస్తుంది, ఆ కంపెనీ వచ్చినప్పుడు పెడదాంలే అని చెప్పేసి అనుకోలేదు. గవర్నమెంట్ ఎవరు రాకపోయినా గవర్నమెంట్ తరఫునైనా కూడా స్టీల్ ప్లాంటు ఒకటి ఖచ్చితంగా కడప జిల్లాలో పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో తప్పకుండా ఈ ప్రాంత వాసులకు మేలు చేయాలి, ఉద్యోగాలు రావాలి, మేలు జరగాలి అన్న ఉద్దేశంతో పెద్ద మనసుతోటి ఆయన ఆ రకంగా డిసెంబర్ 23వ తారీఖు 2019లోనే ఆయన భూమి పూజ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. దాని తర్వాత జిందాలను పెద్ద డిస్కస్ చేసి, అంటే జేఎస్డబ్ల్యూ స్టీల్స్ను వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళని తీసుకొచ్చి, సో వాళ్ళతోటి దాన్ని మొదలుపెట్టించే కార్యక్రమం చేయడం జరిగిందనమాట. సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. సో దాని తర్వాత దానికి కూడా అబ్జెక్షన్స్ పెట్టడము, దానికి కూడా ఆపేసే కార్యక్రమం, ఎందుకంటే అప్పుడు పర్యావరణ అనుమతులు మళ్ళీ ఇది కొత్త ప్లేస్ కాబట్టి దీనికి తీసుకొచ్చే దాంట్లో కూడా మళ్ళా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం అంతా కూడా చేసిన పరిస్థితి మనం చూసినామన్నమాట. సో ఇవన్నీ కూడా అధిగమించి ముందుకు పోతూ ఉంటే, సో అందులోగా ప్రభుత్వం మారడం జరిగింది. ప్రభుత్వం మారడి తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇదే జేఎస్డబ్ల్యూ సంబంధించిన ఎండీని దానిపైన కేసు బుక్ చేసి ఆయన లోపలేసే కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఎందుకో ఆయన ఏదో పలుకుబడి ఉందో లేదో ఏమో కానీ మొత్తం పైన ఆయన అరెస్ట్ చేయలేదు, కానీ కొందరు అధికారులను అరెస్ట్ చేసి వాళ్ళని భయపెట్టే కార్యక్రమం అంతా చేయడం జరిగిందనమాట. ఈ ప్రభుత్వం రాగానే చేసిన పరిస్థితి అది. సో ఆ రకంగా భయపెట్టే కార్యక్రమం చేయడమే కాకుండా, సో మళ్ళీ ఆ స్టీల్ ప్లాంట్ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదనమాట. సో మళ్ళీ అదే జిందాలోనే మళ్ళా ఇప్పుడు, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిందాలోళ్ళు రావడం జరిగింది. సో మళ్ళీ వాళ్ళనే తీసుకొచ్చి ఇదేదో పాత సీసాలో కొత్త సార్ అన్నట్టు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఫౌండేషన్ వేసే కార్యక్రమం. ఫౌండేషన్ ఎందుకు, ఒకసారి ఫౌండేషన్ అయిపోయింది అదే ప్లేస్లో, అయిపోయిన దాన్ని నువ్వు తొందరగా పూర్తి చేసే చాలు. ప్రజలు కూడా ఎదురు చూసేది అదే, తొందరగా పూర్తి చేయమని చెప్పేసి ఎదురు చూస్తున్నారు అన్నమాట. సో నువ్వు పూర్తి చేస్తే మేమందరం కూడా సంతోషిస్తామన్నమాట. వాళ్ళకి రావాల్సిన బిల్స్లు అవన్నీ కూడా ఏంటంటే ఉంటే ఇచ్చే కార్యక్రమం చేస్తే మరి మంచిది అన్నమాట. సో తప్పకుండా దీని గురించి 3వ తారీఖు జరుగుతున్న ఫౌండేషన్ స్టోను మంచిగా జరగాలని ఆ కార్యక్రమం విజయవంతం చేసుకుని ఆయన అప్పటికైనా కూడా
తొందరగా ఆయన కట్టగలిగితే చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేసుకుంటూ దానికి మన ఉన్న ఏదైతే అక్కడ వాస్తవాలు ఏమున్నాయో అవన్నీ కూడా ప్రజల దృష్టికి మిగతా అందరి దృష్టికి తీసుకొచ్చేదానికోసం మేము జిల్లా నాయకులు అందరం కూడా అందరి ఇన్ఛార్జీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు అందరం కలిపి దాన్ని రేపు 1వ తారీఖు అక్కడ విజిట్ చేసే కార్యక్రమం చేస్తాం. సో విలేకరులందరూ కూడా మీరు రండి. సో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏమి అభివృద్ధి చేయడం జరిగింది అక్కడ అని చెప్పేసి దాన్ని మళ్ళా ఫౌండేషన్ స్టోన్ అవసరమా ఇవన్నీ కూడా మనం అక్కడ ప్రజలకందరికీ చూపించే కార్యక్రమం తప్పకుండా చేస్తాము అని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఏదేమైతేనే మొత్తం పైన ముందుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది. సో అవి పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కరోనా వచ్చింది 2 ఏళ్ళు వచ్చినా కూడా 2 ఏళ్ళ అది ఎందుకంటే డిసెంబర్లో అది ఫౌండేషన్ స్టోన్ వేసినా దాని తర్వాత కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత 2 ఇయర్స్ ల్యాగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమాత్రం మొక్కవు అని నమ్మకంతో విశ్వాసంతో అవన్నీ కూడా పూర్తి చేసి అవన్నీ కూడా మొదలుపెట్టి కార్యాచరణలో ఉన్న కార్యక్రమంలో అంతరాయం చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇటువంటివన్నీ ఏమి చేయకూడదు. ఆయన నైజం కూడా అటువంటిదే అన్నమాట. ఎందుకంటే ఆయన ఇప్పుడే కాదు, ఎవరైనా దాదాపు కొన్ని వందల ఫ్యాక్టరీలు అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి అవన్నీ కూడా అమ్మిన పరిస్థితి మనం ఆయన చేసిన ఈ 4 సార్ల ముఖ్యమంత్రి కాలంలో అనేక రకాలుగా ఆయన స్పిన్నింగ్ మిల్లులను అమ్మడం జరిగింది, అలాగే షుగర్ ఫ్యాక్టరీలను అమ్మడం జరిగింది, అలాగే మిల్క్ చిల్లింగ్ ఫ్యాక్టరీలన్నీ కూడా అమ్మడం జరిగింది. సో ఇవన్నీ కూడా పైసలకే అన్నమాట, అందరికీ బినామీలకు వీళ్ళకే గతంలో అంత అమ్మిన పరిస్థితి మనం చూసినామన్నమాట. సో అదే కాకుండా ఇప్పుడైతే మళ్ళీ టూరిజం సంబంధించిన ఆస్తులు అమ్మే కార్యక్రమం, మున్సిపాలిటీకి సంబంధించిన ఆస్తులు అమ్మే కార్యక్రమం, ఆర్టీసీకి సంబంధించి అమ్మే కార్యక్రమం. సో ఇది అదేనే లేదు, ఏదైనా అమ్మేసే కార్యక్రమం. అదే కాకుండా మెడికల్ కాలేజీలు అమ్మే కార్యక్రమం, పోర్టులు అమ్మే కార్యక్రమం, ఫిషింగ్ హార్బర్లు అవి కూడా అమ్మే కార్యక్రమం. సో ఈ రకంగా ఆ నైజం మారాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ఇవన్నీ కూడా ప్రైవేటు పరం చేయడమో లేకుంటే అమ్ముకోవడమో లేకుంటే ఈ రకంగా చేసే కార్యక్రమం మానేసి ఆయన ఈ అసెట్ క్రియేషన్ చేసే కార్యక్రమం, ఎందుకంటే సంపద సృష్టి అని ఆయన రావడం జరిగింది. సో ఇప్పుడు ఆ రకమైన అసెట్ క్రియేషన్ చేయాల్సిందిగా ఆయనకు తెలియజేసుకుంటూ తొందరగా ఇది పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి అని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అన్నమాట. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు భూమి పూజ అన్నమాట, 2019కి సంబంధించి భూమి పూజ చేసిన కార్యక్రమం అన్నమాట. రెండు 2023లో భూమి పూజ చేయడం జరిగింది, కరోనా పోయిన తర్వాత 15/2/2023. సో ఇది కూడా సో ఈ భూమి పూజలు అనేటివి మానేసేసి కొంచెం కార్యాచరణ చేసి అది పూర్తి చేసే కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటంటే ఏ పనికైనా కూడా కేవలం శిలాఫలకాలు వేసే కార్యక్రమం మాత్రమే చేస్తాడు చంద్రబాబు నాయుడు. ఇప్పటి వరకు అనేక ప్రాజెక్టులు కూడా చూడండి, ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 3 దఫాల్లో కూడా ప్రతి ప్రాజెక్టుకి కూడా 2-3 సార్లు శిలాఫలకాలు వేసింటాడు. కానీ పనులు మాత్రం ముందుకు సాగనివ్వడు. ఇది ఆయన నైజం. కేవలం ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఓట్ల కోసం ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో అప్పుడు ఆయనకు శిలాఫలకాలు వేసే కార్యక్రమం గుర్తుకొస్తుంది, భూమి పూజ చేసే కార్యక్రమం గుర్తుకొస్తుంది. మరి ఈ జిల్లా మరి రాయలసీమ వాసుల చిరకాల వాంఛ ఏంటంటే ఉక్కు పరిశ్రమ. మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో మరి ఆ రోజు బ్రహ్మణి స్టీల్స్ని తీసుకురావడం జరిగింది.
మరి ఇప్పుడే చెప్పినట్టుగా 10,000 ఎకరాలు బ్రాహ్మణి స్ట్రీట్స్కు మరి ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆనాడు కూడా ఇదే ప్రతిపక్షం, ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ఏ రకంగా అడ్డుకున్నారు మనందరికీ కూడా తెలుసు. ప్రతిరోజు ఏ పత్రిక, పచ్చపత్రికలన్నీ కూడా ఇదే 10,000 ఎకరాలు ఇచ్చేశారు, దారదత్తం చేసేశారు. మరి ఎంతో విలువైన భూములు, ఏంటి సారవంతమైన భూములు, అక్కడ నెమలు నాట్యం ఆడుతున్నాయి, సరయేర్లు పాడుతున్నాయి. ఇవన్నీ కథనాలు రాయించి మరి నిజంగా ఆ ప్రాంతం ఎవరన్నా ఒక్కసారి చూస్తే తొండలు కూడా గుడ్లు పెట్టవు ఆ ప్రాంతంలో. మరి అలాంటి భూముల్ని మరి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తారని చెప్పి ముందుకు వస్తే మరి ఒక పరిశ్రమ కోసం, అది కూడా ఈ రాయలసీమ వాసులందరికీ కూడా సుమారుగా 20 నుంచి 30 వేల మందికి మరి ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు వచ్చే మరి ఉక్కు పరిశ్రమకు ఇస్తే కూడా దాన్ని ఏదో ఒక రకంగా అడ్డుకోవాలి. కోర్టులకు వెళ్ళి అడ్డుకున్నారు, ఈ రకంగా పేపర్లలో కథనాలు రాయించి అడ్డుకోవడం జరిగింది. మరి ఎన్ని చేసినా కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి మొక్కుబోని ధైర్యంతో మరి ముందుకు వెళ్ళడం జరిగింది. తర్వాత మనం చూసాం ఏ రకంగా మరి ఆ పరిశ్రమలు ఆగిపోయాయో మనం అందరం కూడా తెలిసిన విషయమే. మరి తర్వాత వచ్చిన మరి రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన మరి పరిపాలకులు కానీ ముఖ్యమంత్రులు ఎవరు కూడా మరి ఆ పరిశ్రమ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. తర్వాత 2014లో మరి మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. మరి ఆయన కన్నా చిత్తశుద్ధి ఉందంటే మరి ఇప్పుడే చెప్పినట్టుగా రాయలసీమ అంటేనే నిజంగా ఆయన రాయలసీమ వాసే, రాయలసీమలోనే పుట్టాడు, కానీ రాయలసీమ అంటే ఆయన గిట్టదు. మరి ఆయన ఈ 3 పర్యాయాలు ముఖ్యమంత్రికి ఇప్పుడు 4వ పర్యాయం. ఎప్పుడు కూడా రాయలసీమకు అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా కూడా ఆయన ఆలోచన చేసేది ఏంటంటే ఓట్లు, సీట్లు. ఆయన ఆలోచన అంతా కూడా ఏముంటుందంటే ఓట్ల కోసం, సీట్ల కోసమే. రాయలసీమలో ఎప్పటికీ ఆయనకు ఎక్కువ ఓట్లు రావు, సీట్లు రావు. కాబట్టి మరి రాయలసీమ ప్రాంతానికి పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉండాడంటే మరి అది చంద్రబాబు నాయుడు మాత్రమే. మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యి 5 ఏళ్ళు 2014 నుంచి 19 వరకు ఉన్నాడు. మరి ఏమైనా చేశాడా? ఆ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఏమైనా అడుగులు ముందుకు వేశాడంటే చేయలేదు. అది చేయకపోగా అధికారంలో ఉండి ప్రభుత్వ డబ్బులతో మరి ఇక్కడ ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు సీఎం రమేష్, అతని చేత మరి ధర్నా నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష అంటది. ఆమరణ నిరాహార దీక్ష సుమారుగా 11 రోజులు 12 రోజులు కూర్చున్నాడు ఆమరణ నిరాహార దీక్ష. అంత ప్రభుత్వ సొమ్ము ఖర్చుతో ప్రతిరోజు బస్సులు వేసుకొని మరి జనాల్ని తోలి మరి ఇదే ముఖ్యమంత్రి గారు వచ్చి మరి ఆ రోజు కూడా అక్కడ ఆయనకు దీక్ష విరమింపజేసేటప్పుడు ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. నేను ఖచ్చితంగా ఈ పరిశ్రమ కంప్లీట్ చేస్తానని చెప్పి మళ్ళా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంకొక కొన్ని రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందంటే మరి ఆగ మేఘాల మీద ఇప్పుడే చెప్పిన కంబాల దిన వద్ద మరొక్కసారి భూమి పూజ చేసే కార్యక్రమం, శిలాఫలకం వేసి మరి ఇప్పటికి కూడా ఆ శిలాఫలకం అలాగే ఉంది. కేవలం శిలాఫలకాలు వేయడము, వదిలేయడము. ఎన్నిసార్లు శిలాఫలకాలు వేస్తారు? మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రాంత వాసుల యొక్క చిరకాల వాంఛను పూర్తి చేయాలని చెప్పి ఎవరు కూడా ఏ పారిశ్రామికవేత్త కూడా ముందుకు రాని పక్షంలో కూడా ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఈ పరిశ్రమను స్థాపించాలి. ఏ పారిశ్రామికవేత్త ముందుకు రాకపోయినా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మరి ఆ స్టీల్ ప్లాంట్ని నిర్మాణం చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మరి ఆ రోజు ఆయన 2019లో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ అని చెప్పి మరి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచే మరి ఆ స్టీల్ ప్లాంట్ని నిర్మాణం చేయాలని చెప్పి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అదే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా
కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మనం మాత్రం పనులు వేగవంతం చేస్తూ ఉంటాము. ఎవరన్నా ఒక పెద్ద పారిశ్రామిక వస్తే మరి అట్లే అలాగే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహా వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పి ఎక్కడ వెనకడుగు వేయలేదు. పూర్తిగా కాంపౌండ్ వాల్ కట్టారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నల్ రోడ్స్ వేసారు, అన్ని రకాల సదుపాయాలు కల్పించి మరి ముందుకెళ్ళడం జరిగింది. మరి అంతలోకే మరి జిందాల్ స్టీల్స్ వాళ్ళను, జేఎస్డబ్ల్యూ స్టీల్స్ వాళ్ళను మరి ఒప్పించి మరి ఆ పరిశ్రమ ముందుకు తీసుకొచ్చి దానికోసం వాళ్ళని కూడా పిలుచుకొచ్చి మరి 2023లో మరి జిందాల్ వాళ్ళ చేత మరి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత ఏం జరిగాయో మరి అందరూ కూడా తెలుసు. మరి ఎన్నికలు వచ్చాయి, తర్వాత అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఏ రకంగా ఆ జిందాల్ వాళ్ళ మీద ఏ రకంగా కేసులు పెట్టాలని కూడా మనందరం కూడా చూశాం. ఎవరైతే పారిశ్రామికవేత్తలను కూడా చూడకోకుండా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఎవరైతే పెట్టుబడులు పెట్టి వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేదానికోసం మన రాష్ట్రానికి వస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి మరి ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరికీ కూడా తెలుసు. మరి అదే రకంగా మళ్ళా ఈరోజు మరొక్కసారి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేపు నెల 3వ తేదీ మరొక్కసారి మరి శంకుస్థాపన భూమి పూజ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతుంది. మరి ఇవాళ నేను ఒక్కటే మేము చంద్రబాబు నాయుడు గారికి అడిగేది అంటే ఇప్పటికైనా మీ మనసులో ఏముందో అది ఊరికే చెప్పేయండి అంతే తప్ప ఊరికే కాలయాపన చేస్తూ మరి భూమి పూజలు చేసుకుంటూ మరి శిలాఫలకాలు వేసుకుంటూ మరి ఆ ప్లాంట్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటారా లేదా? మరి అలా కాకుండా ఊరికే తూతూ మంత్రంగా ఏదో శిలాఫలకం వేసేసి మళ్ళీ వాళ్ళని పిలుచుకొచ్చి ఆ పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళకోకుండా ఇక్కడి ప్రజలందరూ కూడా రాయలసీమ వాసులందరూ కూడా అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు ఆ ఉక్కు పరిశ్రమ కోసము. ఖచ్చితంగా ఇప్పుడైనా మరి ఆ పనులు వేగవంతం చేసి మరి ఆ పరిశ్రమ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి. మరి ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు అందరికీ ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మరి ఈ సందర్భంగానే మరి ఆయన ముఖ్యమంత్రి గారు రేపు 3వ తేదీ మరి మరొకసారి మరి శిలాఫలకం వేయబోతున్నారు, భూమి పూజ చేయబోతున్నారు. అంతకుముందు ఏం పనులు జరిగాయి అక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి ఆ స్టీల్ ప్లాంట్కు సంబంధించి ఏ పనులు ముందుకు సాగాయని చెప్పి మరి అవన్నీ కూడా మరి పరిశీలించాలి అని చెప్పి ప్రజలకందరికీ కూడా తెలియజేయాలని చెప్పి ఒక ఆలోచనతోనే మరి మన జిల్లా అధ్యక్షులు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారి అధ్యక్షతన మరి మన వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులైతేమి, మాజీ శాసనసభ్యులైతేమి, మరి శాసనమండలి సభ్యులైతేమి, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా రేపు 1వ తేదీ అక్కడికి వెళ్ళి మరి అన్ని పరిశీలించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతవరకు ఏ మేరకు మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం జరిగింది అవన్నీ కూడా ప్రజలకు మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలకు అందరికీ కూడా తెలియపరచాలి అనే ఒక మంచి ఉద్దేశంతో రేపు ఈ కార్యక్రమాన్ని మరి నిర్వహించబోతున్నాము. ఖచ్చితంగా మీడియా సోదరులందరూ కూడా మీరందరూ కూడా వచ్చి మరి ఆ ప్రోగ్రామ్ని కవరేజ్ చేయాలని చెప్పి మరి ప్రజలకందరికీ కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఏ మేరకు పనులు జరిగాయి ఆ స్టీల్ ప్లాంట్కు సంబంధించి అని చెప్పి ప్రజలకందరికీ కూడా చూపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ తెలియజేసుకుంటున్నాం.